హాయ్ అండి. వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బృందా మయూరితో కలిసి క్యాంటీన్కి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ తేజ్ అతని ఫ్రెండ్స్ కనిపించగానే అక్కడికి వెళ్ళింది. హాయ్ గైస్ అంటూ తేజ్ పక్కన కూర్చుంది బృందా. తన పక్కనే మయూరి కూడా కూర్చుంది. హాయ్ బృందా అందరూ ఒకేసారి చెప్పారు. అమ్మా నీ టిఫిన్ అంటూ బృందా ముందు పెట్టాడు తేజ్. తెలిసిపోయిందా అన్నట్టు చూస్తుంది. అవును అన్నట్టు కళ్ళార్పాడు తేజ్. నీకెలా తెలిసిందన్నయ్య ఆశ్చర్యంగా అడిగింది బృంద. వాడికి ఎలా తెలిసిందో తర్వాత చెప్తాడు, నువ్వు ముందు చెప్పు అంటూ వాళ్ళకి అడ్డు వచ్చాడు అంజన్. బృంద అయోమయంగా చూస్తూ నేనేం చెప్పాలి అని అడిగింది. అంజన్ దేని గురించి అడుగుతున్నాడో తెలియక, అదే కంగారు తల్లి, నువ్వు కాలేజీకి టిఫిన్ బాక్స్ తీసుకొని రాకుండా మధ్యలో ఎలా మాయం చేస్తున్నా అన్న దాని గురించి అడిగాడు కేశవ్. ఆ మాటకి చెప్పేసావా అన్నట్టు చూసింది బృంద. నేనేం చెప్పలేదు, నువ్వే చెప్పమ్మా అని చెప్పాడు తేజ్. బృంద కళ్ళు రెండు గుండ్రంగా తిప్పి ఏం లేదు కేశవ్, ఇందాక కాలేజీకి వచ్చేటప్పుడు గుడికి వెళ్ళాం. దర్శనం చేసుకుని వస్తుంటే పాపం ఒక ముసలతను ఆకలి ఆకలి అంటూ ధర్మం చేయమన్నాడు. నాకు అతన్ని చూస్తే ఏదోలా అనిపించింది. అందుకే టిఫిన్ బాక్స్ ఆయనకిచ్చి కడుపు నిండా తినమని ఇచ్చాను అంతే. బృందా చేసిన మంచి పనికి తన్ని మెచ్చుకోలేక ఉండలేకపోయారు అందరూ. ఏంటి అందరూ ఆలోచిస్తున్నారంటూ బిక్కమొహం వేసుకొని చూసింది బృందా. బృందా నువ్వు చాలా గ్రేట్ తెలుసా. జోబులో 10 రూపాయలు ఉంటేనే పోసుకొట్టే ఈ రోజుల్లో నువ్వు ఒకరి ఆకలి నింపావంటే చాలా గ్రేట్ అంటూ సైడ్ హక్ ఇస్తూ అప్రిషియేట్ చేసింది మయూరి. అవును బృందా నిజంగా నువ్వు చాలా గ్రేట్ అంటూ సాత్విక్, సాకేత్, కేశవ్, అంజన్ మెచ్చుకున్నారు. అబ్బాయిలు ఇక ఆపండి, నాకు పొగడ్తలంటే పడవు. అన్నయ్య నువ్వేంటి అలా చూస్తున్నా, వాళ్ళకి చెప్పు అంటూ మూతి ముడుచుకొని చూస్తుంది తేజ్ వైపు చూస్తుంది బృంద. వాళ్ళకి నేను చెప్తాను కానీ వాళ్ళకంటే ముందు నీకు ఒకటి చెప్పాలి ఏంటన్నట్టు చూసింది బృంద. ప్లీజ్ అమ్మా ఇంకోసారి అలా ఎక్కడంటే అక్కడ టిఫిన్ బాక్స్ ఇవ్వకు. అంతగా కావాలంటే డబ్బులు ఇవ్వు, అంతేకాని ఇలా నువ్వు ఇచ్చుకుంటూ పోతే ఎలా, నీకు కూడా ఆకలి ఉంటుంది కదా. చెల్లికి ఆరోగ్యం ఏమవుతుందో అన్న ఆరోగ్యం ఏమవుతుందో అన్న బాధతో బృందాకి చెప్పాడు తేజ్. అన్నయ్య నీ బాధ నాకు అర్థమైంది, కానీ మన ముందు చేయి చాచి అడుగుతున్న వాళ్ళ బాధ ఎవరికి అర్థం కాదు కదా. అర్థమైనా వాళ్ళకి ధర్మం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ధర్మం చేయించుకునేది ఒక్క పూట అన్నం కోసమే కదా. ఆ ఒక్క పూట అన్నమే కదా నేను కూడా అతనికి ఇచ్చింది. నేను ఒక్క పూట తినకపోతే ఏంటి, ఇంకో పూటకి డబ్బులు లాగించేయచ్చు, కానీ వాళ్ళు అలా కాదు కదా. అయినా నా గురించి పట్టించుకోవడానికి నువ్వు ఉన్నప్పుడు ఇంకా నేను నా గురించి ఎందుకు పట్టించుకోవాలి చెప్పు. తేజ్ బృంద చేతిని తన చేతిలోకి తీసుకుని నిజంగా నువ్వు మా అమ్మవే మా. బృంద నవ్వుతూ అతని వైపు చూస్తుంది. అబ్బా మీ రక్త సంబంధం పాటు ఆపేయండిరా బాబు, వదిలితే ఇక్కడే మూవీ తీసేలా ఉన్నారు అంటూ పాపోయాడు కేశవ్. ఆ డైరెక్టర్ సాత్విక్ ని పెడదాం, నిన్ను ప్రొడ్యూసర్ అండ్ కమెడియన్ ని పెట్టాలి అనుకుంటున్నా కావాలని ఆలోచిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది బృంద. అమ్మ తల్లి నాకు ఏ క్యారెక్టర్ వద్దు, నన్ను వదిలేయి, ఆకలి వస్తుంది తిందామా అన్నాడు కేశవ్. అప్పటికే అతని ఎక్స్ప్రెషన్ చూస్తూ నవ్వుతున్న ఫ్రెండ్స్ ని చూసి ఉడుక్కుంటూ అందరూ నవ్వుకొని తిండంలో పడిపోయారు. ఒకరికొకరు షేర్ చేసుకుంటూ సాయంత్రం కాలేజ్ బెల్ మోగేసరికి స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చారు. బృందా మయూరికి బాయ్ చెప్పి తేజ్ దగ్గరికి వచ్చింది. అప్పటికే తేజ్ బైక్ రెడీగా పెట్టుకుని ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ బృంద రావడం చూసి వెళ్దామ్మా మా అని అడిగాడు. ఆ అన్నయ్య. బృంద బైక్ పై కూర్చోవడంతో ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. అన్నయ్య కాలేజ్ లో జరిగిన విషయం ఇంట్లో చెప్పకు అంటూ డ్రైవ్ చేస్తున్న తేజ్ చెవిలో చెప్పింది బృంద. తేజ్ అయోమయంగా ఏ విషయమ్మా. అబ్బా అదే అన్నయ్య ర్యాగింగ్ విషయమని మళ్ళీ ఏదో తట్టి. అవునన్నయ్య వాడి పేరేంటి, నేను చెప్పనులే కానీ వాడి గురించి ఎందుకు నీకు. సిగ్నల్ పడడంతో బైక్ పై తలని వెనక్కి తిప్పి అడిగాడు తేజ్. ఊరికే అన్నయ్య అలా పడి ఉంటుంది, వాడి డీటెయిల్స్ కూడా చెప్పు. వాడి పేరు మనోజ్, వాడు చెత్త వెధవ, కాలేజీలో అందరూ వాడి మాటే వినాలి అని అందరి దగ్గర రుబాబ్ చూపిస్తాడు. నాతో కూడా చాలాసార్లు రూడ్గా బిహేవ్ చేస్తాడు. ముందు ముందు నీకే తెలుస్తుంది, నువ్వు వాడితో జాగ్రత్తమ్మా, వాడు అస్సలు మంచివాడు కాదు. బృందా గురించి తెలిసిన జాగ్రత్త చెప్పాడు తేజ్. అలాగే అన్నయ్య అని ఆలోచనలో పడింది బృంద. ఇంటి ముందు తేజ్ బైక్ ఆపగానే బృంద బైక్ దిగి లోపలికి వెళ్లి ఎదురుగా సోఫాలో కూర్చున్న సుభద్ర గారిని చూసి హాయ్ సుబ్బు అంటూ వెనక నుండి ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసింది బృంద. బంగారం వచ్చేసావా అంటూ బుగ్గపై ముద్దు పెట్టి వెళ్ళి స్నానం చేసి రాపో.
కాఫీ తాగుదు కానీ అని తన్ని పంపించారు సుభద్ర గారు. అలాగే సుబ్బు, అలాగే అన్నయ్యకి నాకు ఏదైనా చేసి పెట్టు, చాలా ఆకలిగా ఉంది అంటూ చెంగు చెంగున ఎగురుకుంటూ స్టెప్స్ ఎక్కి తన రూమ్కి వెళ్ళింది బృంద. సుభద్ర గారు నవ్వుకొని తేజ్ లోపలికి రావడం చూసి, నాన్న తేజ్, నువ్వు కూడా స్నానం చేసిరా. అలాగే నానమ్మా అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు తేజ్. మనవడు మనమరాలు వచ్చారని హేమగారితో స్నాక్ చేయమని చెప్పి తనకి హెల్ప్ చేయడానికి కిచెన్ లోకి వెళ్లారు సుభద్ర గారు. బృంద తేజ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి వాళ్ళ కోసం స్నాక్స్ రెడీ చేసి ఇవ్వడంతో మాట్లాడుకుంటూ తినేసి కాఫీ తాగేసి అందరూ మాట్లాడుకుంటూ ఉండగా భాస్కర్ గారు కూడా ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి వాళ్ళతో జాయిన్ అయ్యారు. అందరూ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి బృంద తన రూమ్ కి వెళ్తే తేజ్ అతని రూమ్ కి వెళ్ళిపోయాడు. విరాట్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి భూమి గారు ఇచ్చిన జ్యూస్ తాగుతుండగా అక్కడికి దీపక్, విజయ్, వైష్ణవ్, శిరీష్ రావడంతో భూమి గారు వాళ్ళని పలకరించి వాళ్ళకు కూడా జ్యూస్ తీసుకొని ఇచ్చారు. మీరు గ్రేట్ ఆంటీ, ఇంటి నిండా సర్వెంట్స్ ఉన్నా కూడా మీరే వంట చేస్తారు, మీకు అలుపు రాదా ఆంటీ? ఆశ్చర్యంగా అడిగాడు వైష్ణవ్. దీంట్లో అలుపేముంది వైష్ణవ్, చేసి పెట్టేది ఎవరికో కాదు కదా, నా భర్తకు నా కొడుక్కి నవ్వుతూ చెప్పారు భూమి గారు. మా అమ్మలు ఉన్నారా ఆంటీ, ఎందుకు పార్టీలని సీరియల్లని అతుక్కుపోతారు, దిగులుగా చెప్పాడు విజయ్. ఈ విషయంలో విరాట్ లక్కీనే, రేపు వీడి వైఫ్ కూడా ఇలాగే ఉంటుందేమో అంటున్న దీపక్ కి ఒక లుక్ ఇచ్చాడు విరాట్. ఇప్పుడు ఆ మ్యాటర్ అవసరమా అన్నట్టు ఉంది విరాట్ లుక్. రే, వాడి వైఫ్ అలా లేకున్నా ఆంటీ మార్చేస్తుంది ఏంటి ఆంటీ, నిజమేనా అని భూమి గారిని అడిగారు శిరీష్. భూమి గారు చిన్నగా నవ్వి, మేము ఇంటికి రావాలి అనుకునేది కోడల్ని, పని మనిషిని కాదు. తనకి పని రాకపోయినా సరే సర్వెంట్ చేస్తారు. నా కోడల్ని ప్రేమగా చూసుకుంటే చాలు, నా కొడుకుని ప్రేమగా చూసుకుంటే చాలు. పైగా మీరు మీరు కూడా నా పిల్లలే. మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మీకు ఇష్టమైనవి అడిగి చేయించుకోవచ్చని గ్లాసులన్నీ ట్రేలో పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయారు. ఆహా, ఈ కాలంలో ఆంటీని ఆదర్శంగా తీసుకోవాలరా, చేతులు జోడించి మరీ చెప్పాడు దీపక్. విరాట్ కోపంగా, ఇంకా ఇంకా మూస్తావా అంటూ కసడ్డంతో నోరు మూసేశాడు దీపక్. వెళ్దామా అంటూ అందరినీ చూసి అనడంతో అందరూ గొర్రెల్లా తలూపారు. విరాట్ భూమి గారికి చెప్పి ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళాడు. ఒక అమ్మాయి బ్లాక్ జీన్స్ మోకాళ్ళ వరకు ఉన్న గ్రే కలర్ టాప్ వేసుకుని హెయిర్ లీవ్ చేసుకుని మయూరి దగ్గరకు వచ్చింది. హాయ్ మయూరి, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అంటూ మయూరి పక్కన కూర్చుంది. హాయ్ శైలు, ఇప్పుడే వచ్చానంటూ నవ్వుతూ బదిలిచ్చింది మయూరి. అవును, నిన్న నా క్యూటీపై వచ్చాడా, ఫుల్ ఎక్సైట్మెంట్ తో అడిగింది శైలు. నీ క్యూటీ పై రాకుండా ఉంటాడా, నీ క్యూటీపై ఒక్కడే కాకుండా తన చెల్లిని కూడా తీసుకొచ్చాడు శైలుకి చెప్పింది మయూరి. చెల్లెలా, వాడికి చెల్లెలు కూడా ఉందా, మనకి ఎప్పుడు తెలియలేదు అంటూ మయూరి భుజంపై మోచేతిని పెట్టి మరీ అడిగింది శైలు. తన పేరు బృంద, తనతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలంటూ బృంద గురించి జాగ్రత్త చెప్పింది మయూరి. ఓ, నా ఆడపడుచుతో జాగ్రత్తగా ఉండాలా పైకు అని అడిగింది శైలు అర్థం కాక అయోమయంగా. ఎందుకంటే అని నిన్న మనోజ్ ఏం చేస్తాడో, దానికి బృంద ఏం చేసిందో మొత్తం చెప్పింది. అంతేకాదు, అందరితో కలిసిపోతుంది, మళ్ళీ దాన ధర్మం కూడా ఎక్కువే అంటూ క్యాంటీన్ లో జరిగిన విషయం కూడా చెప్పింది మయూరి. ఛీ, ఈ మనోజ్ అస్సలు మారడు అని, అయినా నా అద్దముగుడికి ఫైర్ ఉంది, ఫైర్ తో పాటు మంచితనం కూడా చాలా ఉంది అంటూ మెచ్చుకుంది శైలు. మయూరి తన భుజంపై ఉన్న శైలు చేతిని తీస్తూ, ఉంది కానీ నీ క్యూటీపై ఇప్పుడే పడేలా లేడు, చెల్లి అంటే ప్రాణం పెడుతున్నాడు అంటే నువ్వు అతని కోసం మీరాబాయి అవతారం ఎత్తాల్సి వస్తుంది. వాడి కోసం మీరాబాయి ఏం కర్మ, ఏ అవతారమైనా ఎత్తుతాను. అయినా చెల్లి అంటే ప్రాణం పెట్టేవాడికి భార్యని ఎలా చూసుకోవాలో బాగా తెలిసే అంటూ మయూరికి హితబోధ చేసింది శైలు. ఇంతలో తేజ్ బృందా రావడం చూసి, అదిగో వస్తున్నాడు నీ క్యూటీపై అతని చెల్లితో కలిసి అంటూ కాలేజ్ గేట్ వైపు చూపించింది మయూరి. శైలు చిరుకోపంగా, ఏయ్, నాకే వాడు క్యూటీపై, నేనే పిలవాలి వాడిని అలా, నువ్వు పిలిస్తే నీకు తెలియకుండా నువ్వు తినే ఫుడ్ లో ఏదో ఒకటి కలిపి పెడతాను అంటూ వార్నింగ్ ఇచ్చింది శైలు. నాకంత బంపర్ ఆఫర్ వద్దులేమ్మా, అదేదో నీ లవర్కి పెట్టుకో అంటూ రివర్స్ కౌంటర్ వేసింది మయూరి. నా క్యూటీఫై తేజ్ గాడు ఓకే అనాలి కానీ పొలాల్లో పాలల్లో నా ప్రేమను మొత్తం షుగర్లో చేసి అందులో కలిపి వాడి రూమ్ లోకి అడుగు పెడతాను అంటూ ఊహాలోకంలో తేలిపోయింది శైలు. ఆమె తల్లి, ఊహాలోకం నుండి బయటికి రా,
అయినా అవేం మాటలు కాలేజీలో అంటూ కసిరింది మయూరి. ఏమోనే, పని చూస్తే అలాగే అనిపిస్తుంది. ఏం చేయను? బాధగా చెప్పింది శైలు. "ఉమ్, ఇప్పుడు నువ్వు ఫీల్ అవ్వకు. ఇక్కడితో మ్యాటర్ ఆపేయ్. బృంద వస్తుందని చెప్పడంతో శైలు సైలెంట్ అయి నార్మల్ అయింది. బృంద బైక్ దిగి తేజ్ తో కలిసి వస్తుండగా తేజ్ కి అతని క్లాస్మేట్ కనిపించడంతో తేజ్ కి చెప్పి మయూరి దగ్గరకు వచ్చింది బృంద. హాయ్ మయూరి. హాయ్ బృంద. బృందాను విచ్చేసి తినే శైలు నిన్న రాలేదు, నీకు చెప్పాను కదా అంటూ శైలుని పరిచయం చేసింది మయూరి. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హాయ్ చెప్పుకున్నారు. బృంద శైలు పరిచయం అయిన 10 నిమిషాలకే క్లోజ్ అయిపోయారు ఇద్దరు. క్లాస్ కి టైం అవ్వడంతో ముగ్గురు కాలేజ్ కి వెళ్ళిపోయారు.